మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి నిత్యము ఆయన సన్నిధి చేత మనల్ని కాపాడి నడిపిస్తున్న దేవునికి మనం ఎంతో కృతజ్ఞులుగా ఉండాలి. బైబిల్లో జరిగిన ఒక సంఘటన మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆ సంఘటన మనందరం కూడా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనము నుండి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలని చదువుతాను. 9వ వచనం వరకు నేనే చదువుతాను. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. 8వ వచనం, యెహోవా ఉజ్జకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు ఫెరెస్ ఉజ్జా అనే పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగ ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గెత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంట్లో నుండి దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చెను. గట్టిగా స్తోత్రం చెబుదాం బిడ్డలారా. ఈ చదివిన వచనాల్లో ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు చంపేశాడు. ఆ మాటే చెప్పాలి. దేవుడు చంపడం ఏంటి? అతడు చేసిన తప్పేంటి? దేవుని మందసం అంటే మీకు తెలుసు కదా, ఒక బాక్స్ లాగా ఉంటుంది. దాని మీద 2 దేవదూతలు, అటొక దేవదూత ఇటొక దేవదూత ఉంటారు. అది తుమ్మకర్రతో చేయబడినటువంటి మందసం. ఆ మందసంలో దావీదు దేవుని దగ్గర తీసుకొని వచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అలాగే చిగురించిన అహరోను కర్ర, అలాగే మన్నా పాత్ర కలిగినటువంటి 3 వస్తువులు ఆ బాక్స్లో ఉంటాయి. ఆ బాక్సు మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఆ బాక్సు మామూలు బాక్స్ కాదు, అది తుమ్మకర్రతో చేయబడింది. కానీ అదంతా కూడా బంగారంతో పొదగబడి ఉంటుంది. ఇశ్రాయేలీలు యుద్ధం చేయాలంటే మొదట ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ మందసం వస్తుంటేనే శత్రువులు ఆల్రెడీ కూలిపోయేవాళ్ళు. స్తోత్రం. దేవుని మందసం అంటే ఎంతో బిడ్లరా, అది ఆ దగ్గరకు వస్తుందంటే శత్రువులు సైతము భయపడిపోయేవాళ్ళు. శత్రువులు పారిపోయాడు. అమ్మో వాళ్ళ మధ్యకి దేవుడు వచ్చాడు అని భయపడిపోయేవాళ్ళు. అలాంటి మందసం అప్పటి వరకు ఎక్కడుందంటే అబినాదాబ్ అనేటువంటి ఒక కాయన ఇంట్లో ఉంది. అంతకుముందు ఫిలిస్తీయులు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని పోయినప్పుడు ప్రియులారా, ఇశ్రాయేలీలు యుద్ధం జరుగుతుంటే ఎలా తీసుకొని పోయారు? దేవుని తీసుకొచ్చి నిలబెట్టేసినట్టుగా మందసం తెచ్చేసారు. ఇక మాకు జయం వస్తుంది అనుకునేవాళ్ళు. కారణం ఏంటంటే అప్పటికే వారు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైన తప్పులు బాగా చేయటం ప్రారంభించారు. దేవుడు ఆ మందసము వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ మందసాన్ని శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు తీసుకొని పోయి వాళ్ళ దేవత అయినటువంటి దాగోను గుడిలో పెడతారు. ఉదయం వచ్చి డోర్ తీసి చూడగానే దాగోను గుడిలో ఉన్న ఆ దేవత, దాగోను దేవత బొక్కబారలుగా కింద పడి ఉంటుంది. 2వ రోజు మళ్ళీ లేచి ఇదేంది ఇట్లా పడిపోయింది దేవత అని మళ్ళా నిలబెట్టి ఆ మనస్సు ఆ స్థలంలోనే ఉంది. పొద్దున వచ్చి చూడగానే ముక్కులు చెవులు అన్నీ ఇరిగిపోయి ఉంటాయి. ఇలాగా దేవుని మందసం ఉన్న స్థలంలో వేరే విగ్రహము ఏది కూడా దేవుడు అనబడిన వారు ఉండలేకపోయేవాళ్ళు. స్తోత్రం. అయితే ఆ మందసాన్ని
తీసుకొని వస్తున్నారు. ఎక్కడికి తీసుకొద్దామని? దావీదు పురములోనికి తీసుకొద్దామని. ఆ మందసాన్ని మోసుకొని వస్తా ఉండగా ప్రియులారా ఎద్దు కాలు జారింది. ఎద్దు కాలు జారగానే ఆ దగ్గరలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఉజ్జా. ఇలా పట్టుకుంటాడు, ఆపుతాడు. ఆపినప్పుడు చూడండి, దేవుని యొక్క శక్తి అతనికి తాగుతుంది. అక్కడే పడి ప్రాణం విడిచిపెట్టాడు. ఇక్కడ మనకు ప్రశ్న, మరి అతను చేసిన తప్పేంటి? బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులారా 6వ వచనంలో ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. మందసం పడకుండా కదా ఆపింది ఆయన. మరి ఆయన మీదకి దేవుని యొక్క కోపం ఎందుకు వచ్చింది? బైబిల్ చెప్తుంది, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. ఏం తప్పు చేశాడు? ఇది మనము చూసేది. ఆ తప్పును బట్టి దేవుడు అతన్ని చంపేశాడు. దేవుని కోపం వచ్చేసి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం అతని మీదకి వచ్చింది. బిడ్డలారా, ఈరోజు దాని గురించి నేను మీతో చెప్పాలి. ఈ బైబిల్లో మనం చూస్తే నాకోను కళ్ళమ దగ్గర ఇది జరిగింది అని బైబిల్లో చెప్పబడుతుంది. ఈ నాకోన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూస్తే ఇతడు ఒక వ్యక్తి. కానీ దినవృత్తాంతాలు 1వ గ్రంథం 13:9 వచనంలో చూస్తే అక్కడ కిద్రోను కళ్ళము అని ఉంటుంది. పిల్లరా, ఈ యొక్క నాకోను సొంతమైనటువంటి స్థలము దగ్గర ఆ స్థలాన్ని కిద్రోను కళ్ళము అని పిలుస్తారు. చూడండి, అక్కడ ఈ సంఘటన జరిగింది. ఏం చేశాడు ఇతను? తప్పేంటి మీకు తెలుసా? మందస్సం అంటే ఎక్కడుండేది తెలుసా? దేవుని మందసము ఎక్కడుండేదంటే ఆవరణం ఉంటుంది. ఫస్ట్ ఆవరణం ఏది? ఇదంతా ఆవరణం. రెండోది, ప్రతి వ్యక్తి అక్కడికి రావచ్చు. ఇప్పుడున్న ఈ చర్చియే ఆ మందసం ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారానికి సూచన. ఆవరణంలోకి ఎవరైనా రావచ్చు. ఇక లోపలికి ఎవరు వస్తారంటే ఇది పరిశుద్ధ స్థలం. రెండోది, ఇక్కడున్న ఈ యొక్క ఉన్నాయి చూడండి, దీని మీదకి ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు. ఇది దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందా? ఎవరుంటారు ఇక్కడ? దేవుని సేవకులు ఉంటారు. ఆ రోజుల్లో ఉన్న ప్రత్యక్ష గుడారంలో మనం ఏ మందసం అయితే మోసుకొచ్చారో ఆ మందసం ఇదే స్థలంలో ఉండేది. ఈ మందసము కదిలించాలి అంటే చాలామంది పని చేయాలి. ఆ పని ఏంటంటే మీరు ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు, దాన్ని ముట్టకూడదు. ఈ స్థలం మీద ప్రేయర్ చేసేటప్పుడు కూడా చాలామంది పిల్లలు కాళ్ళు పెడతా ఉంటారు. మీ పిల్లల్ని క్రమం చేయాలి, ఎందుకంటే ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ మందసం ఆయన పడిపోతుంటే ఇతను చేసిన తప్పేంటి? దేవుడు ఎందుకు ఆయన్ని చంపేశాడు? బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని విషయాల్ని చెప్పాడు. మనం దేవుడి పని చేయటం చాలా మంచిది, కానీ గమనించండి, ఆ పని జాగ్రత్తగా చేసే బాధ్యత ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. మీకు కొన్నిసార్లు ప్రశ్నలు ఉంటాయి, పాస్టర్ గారే ప్రసంగం చేయాలా, పాస్టర్ గారే ప్రభు బల్లి ఇయ్యాలా, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వచ్చు కదా? నో 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 నో, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటానికి వీలు ఉండదు. కొన్ని పనులు మాత్రమే కొంతమంది చేయాలి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే గమనించండి, ఈ యొక్క దాగోను ప్రియులారా ఏ కళ్ళములో అయితే దించబడిందో అదే కళ్ళములో అక్కడ వారు దేవునికి బలులు అర్పించారు. ఆ మోసుకొని వచ్చిన ఎద్దుల్ని దేవునికి బలి ఇచ్చేస్తారు. అలాగా దేవుని మందసం ఇశ్రాయేల్ దేశంలో ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ మందసము తీసుకురావటంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు చేయాలి. దైవ నియమంలో ఎవరు పడితే వాళ్ళు కొన్ని చేయటానికి ఉండదు. అయితే ఏంటి ఈ నియమం? చూడండి, ఈ మందసము ఈయన పట్టుకుంటే ఎందుకు చనిపోయాడో కొన్ని విషయాలు మీతో నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, మందసం తెచ్చే పద్ధతి ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆ పద్ధతి చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. సంఖ్యాకాండము 7వ అధ్యాయము లేక 4వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. ఇక్కడ ఎవరు ఈ పని చేయాలో దేవుడు ముందుగానే చెప్పాడు. దండు ప్రయాణం అయినప్పుడు, అమ్మా
అహరోనును అతని కుమారులను ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత ఎవరు మొయ్యాలమ్మా మందసాన్ని? కహాతీయులు దానిని మోయవలెను. ప్రియులారా, దానిని మోయ రావాలెనని బైబిల్ చెబుతుంది. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్ష గుడారములో కహాతీయుల యొక్క భారము. అర్థమవుతుందా? మందసం మొయ్యాలంటే ఎవరు మొయ్యాలి చెప్పండమ్మా? ఎవరు మొయ్యాలి? కహాతీయులు అనబడేవాడు మొయ్యాలి. ఈ కహాతీయులు ఎవరంటే లేవీలే. లేవీలో ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబం దేవుడు మొయ్యటానికి పెట్టాడు. ఆ బాక్స్కి 2 ఉక్కులు ఉంటాయి, ఈ పక్కన ఈ పక్కన. దీని మధ్యలో 2 కర్రలు ఉంటాయి. ఈ కర్రలు మాత్రమే మొయ్యాలి. వీళ్ళు మందసాన్ని ముట్టడానికి వీళ్ళకి అధికారం లేదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్పాడు, అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. మందసం ముట్టడం అంటే మామూలు విషయం కాదు. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. ఆ సన్నిధిని గౌరవించాలి. దేవుడు ముందే చెప్పాడు ఈ విషయాలు. కానీ వీళ్ళు ఎలా తీసుకొని వెళుతున్నారు? ప్రియులారా గమనించండి. 7వ అధ్యాయము 9వ వాక్యం, సంఖ్యాకాండము 7వ అధ్యాయము చూస్తే 9వ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనకి కనబడతా ఉంది. కహాతీయులకి ఇయ్యలేదు. ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని కనుక వారికి వాహనములు నియమించలేదు. ఈ మందసం తీసుకొచ్చేటప్పుడు వాహనాల మీద తీసుకురాకూడదు. మందసం ఎలా తీసుకురావాలంట? మొయ్యాలి. ఎవరు మొయ్యాలి? కహాతీయులు మొయ్యాలి. మరి ఇక్కడ మనం చూసినటువంటి ఆ వాక్యములో జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి? వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారు? మందసాన్ని ఎలా తీసుకొస్తున్నారమ్మా? ఎలా తీసుకొస్తున్నారు చూడండి. వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారంట? వాళ్ళు ఆ తీసుకొచ్చే పద్ధతి మనుషులు మోసుకొని రాకుండా ఏం చేశారంట? ఒక బండి మీద తీసుకొని వస్తున్నారు. ఎంత దారుణం! దేవుడు చెప్పింది చేయాలి. వీళ్ళు ఎలా చేస్తున్నారు? సొంత పద్ధతిలో చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. మందసమును నెంబర్ 1 దేవుని పద్ధతిలో తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలండి? దేవుని పద్ధతిలో. ఇక్కడ మనం జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఏది జరిగినా దైవ నియమాంసలో జరగాలి. మనుషుల జ్ఞానంతో జరగకూడదు. అలాగే మందసం విషయంలో కూడా దేవుడు అదే చెప్పాడు. సొంత పద్ధతులు పాటిస్తే అవి మనకి దెబ్బ కొడతాయండి. మనము సొంత పద్ధతుల్లో మందసాన్ని తీసుకురాకూడదు. వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారండి? ప్రియులారా, మందసమును మోసుకొని వస్తున్న ఎడ్లు కాలు జారింది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. వారు నాకోను కళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు. ఏమండి? కహాతీయులు కూడా ముట్టుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. లేవీలు కూడా మందసాన్ని ముట్టకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. మనందరిలో శరీర స్వభావం ఉంది. మన బుద్ధులు ఎంత ఘోరంగా ఉంటాయంటే, ఎంత పరిశుద్ధంగా ఉన్నామో అప్పుడే చెడిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏం మారుతామో మనకు తెలియదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం మంచిగా లేదు. అయితే వారు లేవీలు కావచ్చు, కహాతీయులు కావచ్చు, ఎవరైనా సరే దేవుణ్ణి ముట్టడానికి వీలు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు నేను పరిశుద్ధుడను గనుక మీరును ఎట్టుండాలి నాన్న? పరిశుద్ధంగా ఉండాలి. చాలాసార్లు ఈ పరిశుద్ధత మనం తప్పుతున్నాం. అయితే ఇక్కడ మందసాన్ని ముట్టకూడదు అని చెప్పినప్పుడు ఆ ఎద్దు కాలు జారినందువలన ఆ యొక్క మందసం పడిపోబోతుంది. ఏం చేశాడు? ఉజ్జా చెయ్యి చాపి పట్టుకున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ మందసం పడిపోబోయిందంటే, మందసం అంటే దేవుడు. స్తోత్రం చెప్పండి. మందసం ఎందుకు పడిపోబోతుంది? వీళ్ళు తెచ్చే పద్ధతి మనుషుల యొక్క పద్ధతిలో తీసుకొస్తున్నారు. ఎట్టా? ఎద్దుల బండ్ల మీద తీసుకొస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఈ లేవీలు మొయ్యాలి.
ప్రత్యేకంగా కహాతీలు లేవీలో కూడా ప్రత్యేకించబడిన వారు మొయ్యాలి. ఇక్కడ క్రమశిక్షణ తప్పిపోయింది. దేవుడు కోపం వచ్చింది. ఆ మందసం కాలు జారిన మందసం అయితే కింద పడదు, ఎందుకంటే అది దేవుని సన్నిధి. స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుడు వారికి ఈ విషయం ద్వారా ఒక బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తే ఈ ఉజ్జా చేయి పెట్టుకొని ముట్టేశాడు దేవుణ్ణి. దేవుని కోపం వచ్చింది. నేను 3 విషయాలు చెప్తున్నా, జాగ్రత్త వినండి. మొదటిది, దేవుని పని, దేవుని మందసాన్ని దేవుని పద్ధతిలో తీసుకొని రావాలి. ఎవరు తీసుకురావాలి? ఇప్పుడు కహాతీయులు మొయ్యాలి. వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారండి? మానవ పద్ధతిలో, సొంత పద్ధతిలో తీసుకొని వస్తున్నారు. బైబిల్లో చాలా సందర్భాల్లో ఇలాంటి కార్యాలు జరిగినాయి. సేవకులు కూడా అంతే. చూడండి, ఒక సందర్భాన్ని మీ ముందు పెడతాను. లేవియా కాండము 10వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటన మీ ముందు పెడతాను. సేవకులు కూడా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఏమండి, కనబడిన వాళ్ళందరికీ కూడా కరెక్ట్ అని మీరు నమ్మొద్దు. ఏమండి, ఫేక్ పాస్టర్స్ అని కొన్ని వీడియోస్ వస్తున్నాయి ఈ దినాల్లో. అందరం కలిపి మిక్స్ చేస్తున్నారు. నీవు రమ అని అన్నాడు అనుకోండి, రమ లేచి నిలబడాలి. రమ కాదు, ఇంకొకళ్ళు నిలబడుతున్నారు. ఏమంటే, నీకు బాబు పుడతాడంటే బాబే పుట్టాలి, పాప ఎందుకు పుడుతుంది? దేవుడు ఎప్పుడైనా అబద్ధాలు చెబుతాడా? ఇలాంటి ఫేక్ పాస్టర్స్ కూడా వస్తున్నారు. బైబిల్లో కూడా సొంత చిత్తాన్ని జరిగిస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరిని పడితే వాడిని నమ్మకండి. ఎవరు బోధలు పడితే వాళ్ళ బోధలు మనం వెంబడించకూడదు. చూద్దాం, సంఖ్యాకాండములో 10వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది. ఏంటి? ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి లేవియాకాండం 10వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది. అది చూద్దాం. చూడండి, ఇక్కడ దేవుని అగ్ని కాకుండా సొంత అగ్ని తీసుకొని వచ్చిన సేవకులు ఇక్కడ ఉన్నారు. 1 నుండి 3 వచనాల వరకు మనకు కనబడుతుంది. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తిని తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ. దేన్ని తీసుకొచ్చారండి? దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని తీసుకొచ్చారు. ఎవరు వీళ్ళు? లేవీలు, సేవకులే. అందుకే కొన్ని తప్పుడు బోధల దగ్గరకు వెళ్ళొద్దని నేను చెప్తుంటాను. అయినా మీరు వెళ్ళారంటే అది మీ కర్మ, దేవుడు మిమ్మల్ని చూసుకొని కాక. ఇక్కడ మీరు గమనించినట్టయితే తమకు ఆజ్ఞాపించని అగ్ని తీసుకొచ్చారంట వీళ్ళు. ఏమండి, దేవుడు చెప్పిన పని చేయడానికే సేవకులు ఉన్నారు ఈరోజు. దేవుడు చెప్పని పని చేసేటువంటి సేవకులు కూడా చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఇది మనం గమనించాలి. వీళ్ళు తీసుకొని వస్తే దేవుడు ఏం చేశాడు? 2వ వచనం, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతులను రిట్టాకైతే ఈ భూమి మీద ఏ పాస్టర్ కూడా ఉంటాడు. నేను కూడా ఉంటానో లేదు, కొన్నిసార్లు నా చిత్తాలు కూడా చేస్తాను. కానీ దేవుడు కరుణ చూపుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తున్నారు. ఇట్టంటి వాళ్ళకి వేలకు వేలు, లక్షలు లక్షలు డబ్బులు ఇస్తారు. నిజమైన సేవ జరిగే దగ్గర ధనము ఉండదు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సోమనాథ్ గారు లాంటి వాళ్ళు పెట్టకుండా ఆయన దేవుని పని జరగాలి ఇక్కడ చక్కగా. ఎంత సుందరంగా ఉందండి. అసలు ఇలా ఉంటుందని మన ఎవరు కూడా తెలియదు. నా దేవుని మందిరం బాగుండాలని కోరుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి మన బ్రదర్స్ అందరు కూడా. ఏమండి, ఈరోజు సొంత అగ్ని తీసుకొని వచ్చే సేవకులు లేకపోలేదు. ఇక్కడ వీరు తీసుకొస్తే దేవుడు ఏం చేశాడంట? అగ్నితో కాల్చివేశాడు. అసలు ఇట్లాంటివి జరిగితే నిజమైన సేవ కరెక్ట్గా బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మని నమ్మని సేవకులు ఎక్కువైపోయారండి ఈ దినాల్లో. ప్రవచనాలు చెప్పేవాడిని ఏమో దొంగ సేవకులు అంటున్నారు. ఏమండి, ఏమీ లేకుండా జ్ఞానంతో సేవ చేసేవాళ్ళు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం, బ్రతకటం కోసం, డబ్బు కోసం సేవ చేసి సొంత అగ్నిని తీసుకొచ్చేటువంటి సేవకులు లేకపోలేదు. నేనేదో మీ ముందు నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. మీరు పరిశీలన చేయండి. ఎవరిని పడితే వాడిని నమ్మకండి. ఇక్కడ సొంత అగ్ని తీసుకొచ్చి మృతి పొందారు. దేవుడు మరి చెప్పాడు ఎవరు ముట్టుకోవాలంట మందసాన్ని? చెప్పండి, ఎవరు ముట్టాలంటండి? ఎవరు ముట్టాలి? ముట్టితే ప్రధాన యాజకుడే ముడతాడు. అది ముడతానికి కూడా నడుముకు ఒక తాడు కట్టుకొని అక్కడ వదిలేసి లోపలికి వచ్చి
గంట వెనకాల ఉంటుంది, మోగుతూ ఉంటుంది. ఆ మందస్సం యొక్క శక్తి దేవుని యొక్క దేవుడు ఉంటాడు అక్కడ. లోపలికి వచ్చేటప్పుడు గంట మోగుతూ ఉంటుంది. గంట కానీ మోగలేదు అనుకోండి, ఏం చేయాలి? బయట నుంచే తాళ్ళు లాగేసేయాలి. లోపలికి వచ్చి తీయటానికి లేదు. అది దేవుని యొక్క సన్నిధి. ఈరోజు ఈ మందస్సం అంటే, దేవుని మందస్సం ఉన్న ఈ అతి పరిశుద్ధ స్థలం అంటే ఎట్టబడితే అట్లా ఎక్కేవాళ్ళు లేకపోలేదు. ఈ కొత్త చర్చ నాకు చెప్తాను, దాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. స్తోత్రం. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. దేవుని సన్నిధిని గౌరవించే వారుగా మనం ఉండాలి. ఒక భయం అనేది ఉండాలి. సొంత అగ్గిని తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పాపానికి గురైపోయాడు. ఈరోజు చాలా మంది దేవుని ఎదుట నిలబడతారు. లక్షల మంది కనపడుతున్నారని మోసపోకండి. అలాంటి బోధలు వినకండి. బిడ్డలారా, వాక్యానుసారముగా ఉన్న సంఘాన్ని, పరిశుద్ధాత్మను నమ్మే సేవకుల్ని మనం నమ్మాలి. స్తోత్రం చెప్దాం. ప్రవచనాన్ని నమ్మే సేవకుల్ని నమ్మండి. నేను చెప్తున్నాను, ప్రవచనాన్ని తిరస్కరించేటువంటి సేవకుల బోధలు అవి తీయగా బాగా ఉంటాయి. అటు వినకండి. సొంత అగ్ని తీసుకొచ్చి లేవీలు దేవుని యొక్క కోపానికి గురైపోయినట్టుగా మనం కనబడతా ఉంది బిడ్డలారా. అందుకే నేను జాగ్రత్త చెప్తున్నాను. ఈరోజు ఉజ్జా చనిపోవటానికి గల కారణం ఏంటంటే, అతడు మందసాన్ని ముడితే ఏమవుతుందిలే అనుకున్నాడు. దేవుని సన్నిధిని మనకు మామూలుగా అనిపిస్తుంది. ఏమంటే బైబిల్ కనపడ్డప్పుడు ఇటు దాటుతాం కదా, దాటినప్పుడు గుడి అమ్మో బైబిల్ అమ్మో దేవుడు కదా అని భయం ఉంటుంది. ఒకసారి దాటేవరకు రెండోసారి దాటుతావు, మూడోసారి ఈజీ. మరి ఈయన ఎవరు? ఇతను కూడా లేవీయుడే. ఉజ్జా ఎవరు? లేవీయుడే. కానీ ఇతడు ప్రియులారా దేవుడు చెప్పినటువంటి ఆ కహాతీల యొక్క వంశం వాడు కాదు. ముట్టాడు పోయి, కానీ ఇతడు లేవీయుడే. బైబిల్ చెప్తుంది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అమీనాదాబు కుటుంబీకులు లేవీ వంశస్థులు. వీరు మందసం చూడాలి కానీ ముట్టకూడదు. ఏం చెయ్యాలో అదే చేయాలి. ఆ భయం అనేది ఈ యొక్క ఉజ్జాలో లేదు. ముడితే ఏమంటుందిలే తెలియకుండా నిర్లక్ష్యంగా మందసాన్ని ముట్టాడు. ఏమైపోయిందండి? అక్కడే పడిపోయి దేవుని కోపం మనకు ఆగుతైపోయాడు. కాలు జారటం ఎందుకు జారింది తెలుసండి? ఎద్దు ఒకవేళ జారినప్పుడు ఇదెందుకు జారిందని దావీదు ప్రశ్నించాలి దేవుణ్ణి. దేవుని దగ్గర ఏడవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందాలి. కానీ కాలు జారినప్పుడు ఆ మందసాన్ని ముట్టకుండా అతడు ఆపకుండా తనకు దూరంగా ఉండాల్సింది. ఎందుకంటే ఇది నా బాధ్యత కాదు, పడితే పడిని అన్నట్టు ఉండాలి. దేవుడు పడనీయుడు. స్తోత్రం చెప్పండి. కాలు ఎందుకు జారింది అని దావీదు ప్రశ్నించుకునేవాడు. వెంటనే అక్కడ పడి ఉజ్జా చనిపోయాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జా అమీనాదాబు కుమారుడు, లేవీయుడు. ముట్టకూడదు ముట్టాడు, ఇక్కడ టచ్ చేయకూడదు చేశాడు. అక్కడేమో దేవుని సన్నిధిలోనికి సొంత అగ్ని తీసుకొచ్చి దేవుని కోపానికి బలైపోయారు. ఇక్కడ ఉజ్జా దేవుని మందసం అనాలోచనగా తేలిగ్గా ఏముందలే ముట్టుకుంటే, దేవుడు ఏం చెప్పాడు? దాన్ని ముట్టకూడదు. అలాగే ఆదాము హవ్వల విషయంలో కూడా అదే జరిగింది. ఆ పండు నువ్వు తినకూడదు అని చెప్పాడు. తింటే ఏమవుతావు? చస్తావు. ఈ మనసులో తింటే ఏమవుతుంది ప్రశ్న. మనం అన్నీ ఉల్టా కదా. దేవుడు చేయమన్నా చేయం, సొంత చిత్తాలు చేస్తాం, సొంత ఉద్దేశాలు చేస్తాం. దేవుని అగ్ని, దేవుని కోపం బయలుపడినప్పుడు పాస్టర్ నిలబడు, విశ్వాసులు నిలబడలేరు. ఎందుకో తెలుసా? మన దేవుని యొక్క మహిమ అలా ఉంటుంది. దేవుడు సన్నిధి దిగొచ్చి నా కొండను దూరంగా ఉండి చూస్తే ఒళ్ళు పులకించిపోద్దండి. ఎందుకో తెలుసా? ఆ యొక్క కొండ మీదకి నువ్వు ఒక్కడవే రావాలి. మోషేకి దేవుడు చెప్పినప్పుడే కొండ ఎక్కాలి. ఒకవేళ దేవుడు చెప్పకుండా ఆ కొండ ఎవరైనా ముడితే అక్కడికక్కడే దేవుడు మరణశిక్ష విధించాడు. ఏ మనుష్యుడు నేను దిగి వచ్చేటప్పుడు ఆ కొండను తాకకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం. ఒక భూకంపం వచ్చినట్టు ఉండేది దేవుడు ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు. ఇక్కడ ఈ మందసమును అనాలోచనగా చులకనగా ముట్టాడు ఈయన. ఏమంటే ఈ రోజుల్లో చాలామంది లేరు, వాళ్ళ ఆలోచన ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద చర్చెస్లో మన సంఘాలు, దేవునికి స్తోత్రం, ప్రతిదీ కూడా ఇక్కడ కూర్చున్న సంఘ పెద్దలు ఏదైనా నాకు చెప్పకుండా ఏది కూడా చేయరండి. ఒక దైవజనుడికి ఆలోచన తీసుకుంటారు. ఈరోజు అలా లేదు, వేరే సంఘాలు అలా లేవు.
నడిపించే విధానంలో మార్పు ఉంది. సొంత అగ్ని దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చిన ఆ యొక్క సమూహములాగా ఈనాడు చాలా పరిచర్యలు జరుగుతున్నాయి. ప్రభువు శిక్షకి అర్హులు అవుతారండి. సొంత అగ్ని రావద్దు, సొంత తెలివి రావద్దు. ఆస్తులు సంపాదించడం ముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాను. ఇప్పుడు కూడా గడిచిన 26వ తారీఖున మేము ఒక జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను పాత విశ్వాసులు 30 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు అంతా వచ్చి, అయ్యా మా గ్రామాలకు రండి, మా గ్రామాలకు రండి బ్రతిమలాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంగా నీకు తెలియపరిచేదంటే మన పరిచర్య ఇంకా కొన్ని గ్రామాలకు విస్తరించబోతుంది. స్తోత్రం. వస్తూ ఎవరిని ఎక్కడికి పంపిద్దామని కూడా ఆలోచించుకుంటూ వచ్చాం మేము, ఇద్దరు పాస్టమ్మ నేను. కొన్ని గ్రామాలు మన పరిచర్య వెళ్ళాలి, బోధన ప్రాంతానికి వెళ్తున్నాం ప్రియులారా. అలాగనే మాకులూరు దగ్గరలో కొన్ని గ్రామాలు మనం విజిట్ చేయలేకపోతున్నాం. ప్రతి ఆదివారం సంఘాలు ప్రారంభించాలి. స్తోత్రం. అది దేవుడు నడిపించే విధానం మనకు కనపడతా ఉంటుంది. మన తలంపులతో ప్లాన్లతో చేస్తే ఫెయిల్. ఈరోజు చాలామంది ఆస్తులు సమకూర్చుకుంటున్నారు. అయ్యా మీ చర్చి ఎవరి పేరు మీద ఉందని అడగండి. చర్చి పేరు మీద ఉండవు, సంఘం పేరు మీద ఉండదు. సొంత ఆస్తులుగా చూస్తున్నారు ఈ దినాల్లో చాలామంది. సంపాదన కోసం సేవ కాదు. బిడ్లారా, ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఉజ్జా దేవుని యొక్క మందసాన్ని సులకనగా భావించాడు. ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళని సులకనగా భావించదు. నేను ఎందుకు అమ్మాయి పేరు చెప్పానంటే, అప్పుడు చెప్పేటప్పుడు బ్రదర్తో ఇంకో మాట కూడా అన్నాను, ఆమె దేవుని మందిరాన్ని వదిలిపెట్టదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చేయటం పని అనేది ఎవరికి చేస్తున్నాడో తెలుసా అండి? ఎవరికి చేస్తున్నాడు చెప్పండి? దేవునికి, మా కోసం కాదు. వాళ్ళు పని వాళ్ళు కాదు. ఇక్కడ చేసేటువంటి పని మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ఉజ్జా దేవుని పనిని నిర్లక్ష్యంగా ఎంచాడు. ఆయన ముట్టకూడదు మందిరాన్ని, ఆయన ముట్టకూడదు అక్కడ ఉన్నటువంటి మందసాన్ని. అనాలోచనగా టచ్ చేసి ప్రాణం పోగొట్టుకున్నాడు. చేయాల్సిన పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవుని పనిని విలువగా ఎంచాలి. స్తోత్రం చెప్దాం. అంటే పాస్టర్ గారు, మాకు 2 కొడుకులు ఉన్నారండి, ఒక అబ్బాయిని సేవకి ఇద్దాం అనుకుంటున్నాం. ఇంకొకడు వాడు బీటెక్ చేశాడండి, ఆడేం పర్లేదండి, 50,000 60,000 సంపాదిస్తాడు. మరి ఇంకొకటి సంగతి ఏంటి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, వాడిని సేవకు తీసుకో. ఏమండి, దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? విలువైన వారు. స్తోత్రం. తీసేసిన వాళ్ళు కాదు, తీసేసిన వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటాడు. ఏమంటే దేవుని సేవకులు ఎవరు? పేతురు, యోహాను, వీళ్ళు అంతెవరు? చేపలు పట్టే జాలర్లు. వాడుకోలేదా? వారు మాట్లాడుతుంటే జ్ఞానవంతులు వారి ఎదుట నిలబడ్డారు. సభల్లో మాట్లాడుతుంటే 1000 మంది పాప పశ్చాత్తాప్తులై దేవుణ్ణి ఎరిగారు. అయితే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, దేవుని పనిని విలువగా ఎంచాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఉజ్జాలాగా మనం తేలిగ్గా చూడకూడదు. స్తోత్రం చెప్పండి. ఏడేముంది, నుంచుంటే మంచిగా నడిపించలే, మన ఎలియాజర్ గారు నడిపిస్తున్నాడు అని ఎన్నో నిందలు పెట్టుకుంటూ ఉంటారు, మనసులో భావాలు పెట్టుకుంటూ ఉంటారు. నాకు పాట ఇవ్వలేదు, నాకు పాట. మీరు పాడాలనుకుంటే ముందుకు రావాలి, ముందే వచ్చి పాడండి. మనసులో ఆయాసం పెట్టుకోదు. ఇక్కడ నిలబడి నడవటం అంటే కొంతమందికి అర్హత ఉంటుంది. ఇదనో నేను ఎందుకు చెబుతున్నానంటే, సంఘ పెద్దలు కొంతమందికి ఉండొచ్చు. ఈయన బ్రదర్ని ఎందుకు పిలుస్తుంటాడు ఎక్కువ? కొన్ని టాలెంట్స్ కొందరిలోనే ఉంటాయి. స్తోత్రం చెప్పండి అందరూ. మిమ్మల్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాం. మిమ్మల్ని ఎవరిని మేము తక్కువగా చూడం. ఈ పని చేయటంలో దేవుడు కహాతీలకు మొయ్యటం మాత్రమే ఉంది. మందసాన్ని ముట్టకూడదు వాళ్ళు. అలాగే లేవీయుల్లో కొంతమంది మందసాన్ని ముట్టే అధికారం ఉంది, వాళ్ళు మాత్రమే ముడతారు. ఏమండి, ఈ మందసం దేవుని యొక్క సన్నిధి. ఈ సంవత్సరం ముగింపులో ఈ ఆదివారం రోజు మీకు తెలియపరిచేటువంటి విషయాలు ఏంటంటే, దేవుని పద్ధతిలో దేవుని కార్యాలు చేయాలి. నెంబర్ 1. అంతే కదా బ్రదర్? ఓకేనా? చేద్దామా మనందరం? స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏది చేసినా దేవుని పద్ధతిలో చేద్దాం. మాట్లాడుకుందాం. దేవుని పని ఘనంగా జరగాలి. రెండో విషయం, దేవుని పనిలో మన సొంత పద్ధతులను పాటించకూడదు. సేవకుడిగా నేను కూడా అంతే. ప్రేయర్ చేయాలా, అడగాల దేవుణ్ణి.
దావీదు ఆ తర్వాత పశ్చాత్తాపతుడయ్యాడు. ఎందుకు ఇది జరిగిందంటే కేవలం ఇదంతా మన తప్పే, మనం చేసిన పనిని బట్టే ఇది జరిగింది అని దావీదు పశ్చాత్తాపతుడయ్యి ఎట్ట చెయ్యాలో తర్వాత ఆయన నిర్ణయించుకుంటాడు. చూడండి, దినవృత్తాంతాల 1వ గ్రంథం, ఆ మాటలు మీకు చెప్పి ముగిస్తాను. దేవుని పని ఈ యొక్క సంవత్సరంలో ఘనంగా జరగాలని కోరుకుంటున్నా. రాబోతున్న సంవత్సరంలో దేవుని పని ఎట జరగాలండి? ఘనంగా జరగాలి. ఇది నా వాంఛ, నా ఆలోచన. మీరు చూడండి, దావీదు ఏం చేశాడో, తర్వాత ఆ మందసం ఎలాగా మళ్ళా తిరిగి తీసుకొచ్చాడో అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. చూడండి, 15వ అధ్యాయం 1వ వాక్యం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యం. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించుకొనెను, దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తన సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరుచుకొనినని చెప్పి, ఇప్పుడు అర్థమైంది ఆయనకి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. స్తోత్రం చెప్పండి అమ్మా. మరి అప్పుడేమైంది? ఇది అప్పుడు రాలా. సమస్య వచ్చిన తర్వాత దావీదుకు అర్థమైంది, నేను కరెక్ట్ పద్ధతిలో చేయలేదు, నా సొంత ఆలోచనతో మందసమును తీసుకొచ్చాను. బిడ్డలారా, ఆ తర్వాత మీరు చదివితే అనేకమైన విషయాలు మనకు కనబడతా ఉంది. చూడండి, 13వ వాక్యం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను. మోసింది ఎవరు? ఎద్దులు. మోయాల్సింది ఎవరు? కహాతీలు, లేవీలు మోయాలి. మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను. విచారణ చేయలేదు మన వాళ్ళు పోయినసారి తీసుకొచ్చేటప్పుడు. ఆయన మనలో నాశనమును కలుగు చేశాను. చేయాల్సిన పద్ధతిలో చేయకపోతే ప్రియులారా, దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఈ పరిచర్య పద్ధతి ప్రకారం చేయటం మనందరము కూడా ఒక బాధ్యతగా ఎంచుకుందాం. స్తోత్రం చెబుదాం. 2025వ సంవత్సరం దేవుని వాక్యం ప్రకారం ఈ పరిచర్య బలంగా జరుగునుగాక. ఈ విధంగా ఉండటానికి నేను కూడా దైవజనుడిగా సన్నద్ధుడవుతాను. దేవుని దగ్గర ఎక్కువ ప్రేయర్ గడుపుతాను. మీ అందరి ముందు చెప్తున్నాను, ముగింపు యొక్క ఆదివారం, ఎందుకంటే 31st నైట్ నేను లేటుగా వస్తాను కాబట్టి ముందే మీకు చెప్తున్నాను. ఈ సంవత్సరము జరిగిపోయింది. ఇక అపజయాలు వదిలిపెట్టేద్దాం, లోటులు వదిలిపెట్టేద్దాం. బ్రదర్స్, సిస్టర్స్, ఎవరు కూడా మనస్పర్ధను పెట్టుకోవద్దు. ప్రేమతో ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఈ పని బలంగా దేవుని పని ముందుకు కొనసాగునట్లు మీ సహకారం నాకు అందిస్తే నెక్స్ట్ 2025 ఇయర్ ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మనం చేస్తాం. ఆమేన్. చూడండి, వాళ్ళు అంటున్నాడు, కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు మందసం తేవాలంటే ఏం చేయాలి? ముందు అట్లా చేయలేరు. ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ ప్రతిష్ఠించుకోవాలి. సంగమా, దేవుని కార్యాలు జరగటానికి ప్రతిష్ఠించుకోనండి. హల్లెలూయా. మీరందరూ ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తే, ప్రతిష్ఠ చేసుకుంటే దేవుడు ఆటోమేటిక్గా సంఘములో అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలేను. అప్పుడు యాజకులు, లేవీయులను, ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా మందసం తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. స్తోత్రం. ఎవరెవరు? యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు ప్రజలు కూడా. అమ్మ అర్థమైందా? పాస్టర్ ప్రతిష్ఠించుకోవాలి, సంఘ పెద్దలు ప్రతిష్ఠించుకోవాలి, విశ్వాసులు ప్రతిష్ఠించుకోవాలి. మనం ఇలాగ కలిసి దేవుని సన్నిధిని మన మధ్యకి ఆహ్వానిస్తే బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెబుదాం. మునుపెన్నడూ చూడని అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. లేకపోతే ఉజ్జాలాగా దేవుని కోపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. నా పని ఇది చేద్దాం అనుకున్నా, జోసఫ్ ఎందుకు నువ్వు అడ్డుపడ్డావని నన్ను అడుగుతాడు. దేవుని పని జరగాలి. ఆమేన్. ఏం చేద్దాం? మనల్ని మనం చెప్పండి, అందరం ఏం చేద్దాం? ప్రతిష్ఠించుకుంటే మందసం ఇక్కడికి వచ్చేస్తుంది. స్తోత్రం. మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి. చెప్పండి అమ్మా. దేవుని సన్నిధి మన ఇంట్లో ఉంటే, మనకు సంఘంలో ఉంటే
దీవెనే దీవెన. చూడండి, దినవృత్తాంతం మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని మందస్సు ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. గట్టిగా స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, మనము దేవుని మందసాన్ని ఆహ్వానిద్దాం, మన సంఘంలోకి ప్రతిష్ఠించుకుందాం. మనస్పర్ధలను తొలగించుకోండి, ఒకరి మీద ఒకరి ద్వేషాలు తొలగించుకోండి, ఏక మనసుతో ఉందాం. ఇది నాది, నా తండ్రి మందిరం ఇది. ఇప్పుడు మందసం కనపడదు మనకి, ఆ మందసం అదృశ్యమైనటువంటి రూపంలో మహిమతో దిగి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. మనం ఆరాధన చేస్తే మహిమ దిగి రావాలి. ఇలాగా హల్లెలూయా, దేవుని మహిమ దిగి రావాలి. చూడండి, ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు ఎలాగా ఉన్నాడో మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో చూస్తే 25వ వచనం, దినవృత్తాంతం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. దావీదు ఇశ్రాయేలు పెద్దలు సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహంతో పోయి. గట్టికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మనలో ఏముండాలి చెప్పండి? ఉత్సాహం. ఏం కావాలి? మన దగ్గరికి రావాలి, మందసం రావాలి. స్తోత్రం. యెహోవా నిబంధన మందసం మోయి లేవీయులకు దేవుడు సహాయం చేయును గాక. వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలిగా అర్పించిరి. దావీదు మందసమును మోయు లేవీలు పాటకుల పనికి విచారణకర్తయగు కెనెన్యాయును సన్నపు నారతో చేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండ్రి. దావీదు సన్నపు నారతో చేయబడిన యోపోతును ధరించిన వాడై ఇశ్రాయేలీలందరూ ఆర్భాటం చేయుచు కొమ్ములు బోరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలము సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎంత అద్భుతమైన విషయం బిడ్డలారా. మీకు ఇంకొక చోట రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే వస్త్రాలు ఊడిపోయి అంతగా డ్యాన్స్ చేశాడు దావీదు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడి సన్నిధి వస్తుందన్న ఆనందం. నిజంగా దేవుని సన్నిధి లేకపోతే మనకు దీవెన లేదు. ఈరోజు 3 విషయాలు దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలి. నెంబర్ 1 అర్థమవుతుందంటే, ఏ పని చేయాలి? మనం ఏది చేసినా అది ఆలోచిద్దాం. అసలు మనం చేసే ప్రతి కార్యం దేవునికి మహిమ వస్తుందా లేదా మనం మోకరించుకొని ఒక 2 నిమిషాలు ప్రేయర్ చేయాలి అంతే. ఇక నుంచి సంవత్సరంలో చేయబోయే కార్యాలు ఇట్లా చేద్దాం. ఆమేన్. ఏమనండి? అంతే కదా సోమనాథ్ గారు? మనందరం కూడా ప్రార్థన చేసి ప్రతి కార్యాన్ని ప్రారంభించమంటే జయం మందే. స్తోత్రం. శత్రువు ఎవడండు. దేవుని పని మనిషి పద్ధతిలో చేయకూడదు. రెండోది, ఏ పద్ధతిలో చేయకూడదు? మనుషుల యొక్క ఉద్దేశం ప్రకారం చేయకూడదు. మూడోది, దేవుని మందసమును అనగా దేవుని సన్నిధిని అనాలోచనగా చులకనగా మనం చూడకూడదు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఆత్మతో నింపబడి చప్పట్లు కొడుతూ కదులుతున్నారనుకోండి, నేనెందుకు పొందుకోవట్లేదు ఇంతకాలం విశ్వాసని ఒక ప్రశ్న మీలోకి రావాలి. అభిషేకం పొందుకోవాలి అందరూ. అభిషేకం మన అందరం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మన మీద రాకుండా మనము క్రైస్తవులని చెప్పుకోవటం వల్ల ఉపయోగము లేదు. దేవుని సన్నిధి మన మీద దిగుతుంది. దేవుని సన్నిధి మన మీద దిగుతుంది. ఒక పెద్ద పాస్టర్ దిగటమేందని మొన్న నిజామాబాద్లో మీటింగ్ పెట్టాయని చెబుతున్నాడు. దిగటం అంటే ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి పరలోకము నుండి మన మీదకు వస్తుంది. ఇది దిగటం అంటే. ఏమండి? పరిశుద్ధాత్మ మన మీదకు వస్తాడు. ఆయన వ్యక్తి త్రిత్వములో 3వ వాడు. ఆయన మన మీదకు వచ్చినప్పుడు భాషలు మాట్లాడతాం. ఆయన మన మీదకు వచ్చినప్పుడు ప్రవచనాలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, కలలు కంటాం. ప్రియులారా, ఆత్మవరములతో నింపబడతాం. స్తోత్రం చెప్పండి. ఇది నమ్మాలి మనందరం. ఎందుకు నీ మీద కలగట్లేదు? మనిషి పద్ధతిలో వస్తున్నావా? నేను క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళాలి కాబట్టి అని వస్తున్నావా? దైవ పద్ధతిలోకి రండి. తప్పనిసరిగా దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. మన జీవితంలో అద్భుతమును జరిగిస్తాడు. కొన్ని ఇంటూ మనకు దేవుడు ఇస్తుంటాడు. మనం తప్పు చేసేటప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటూ ఒకరినొకరు అభినందించుకొని అలగకూడదు. నేను చెప్తున్నా, ఈ న్యూ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకొకటే రోజు ఉంది. చాలా జాగ్రత్తగా ఐక్యత కలిగి ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం చెబుదాం. భోజనాలు చేసినా అందరూ కలిసి చేయండి. అందరూ కలిసి చేయండి. ఏ పని చేసినా మేము రాత్రి బ్రదర్ వెళ్దాం రండి అని సోమనాథ్ గారు ఫోన్ చేశారు. వచ్చాను. నేను రాగానే అందరిని ఫోన్ చేసేసాడు. అందరూ ఒకళ్ళు వస్తున్నారు. ఏ పని చెప్పినా కలిసి ఉండటం ముఖ్యం. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా.
యూనిటీ ఇస్ ద మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్. ఐక్యత. మనం ఐక్యంగా ఉంటే ఎవ్వడేం చేయలేడు, సైతాను ఓడిపోతాడు మన ఎదుట. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం. ఉచ్చాలాగా దేవుని కోపానికి గురవుదామా? ఆత్మ సంబంధమైన పద్ధతిలో దావీదులాగా మనము ప్రభు సన్నిధిని ఆహ్వానిద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థించుదాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. స్తుతులు తండ్రి,